ప్రముఖ అఘోర కాళీమాత ఉపాసకులు అఘోర కేశవానంద సరస్వతి. మీకు భూమి లోపల ఎక్కడైనా నిధులు ఉన్నట్లు తెలిస్తే వెంటనే సంప్రదించవలసిన నెంబర్ 9963543461. అంటే అన్ని మతస్థుల్ని చంపాలి అని చెప్పేసి ప్రతి ఒక్క ముస్లిము దాని పనిగా పెట్టుకున్నారని చెప్పేసి నడుస్తుంది కదా. నిందలు ఏమన్నా వేసేవచ్చమ్మా? ఎందుకు వస్తున్నాయి నిందలు? ఇప్పుడు అక్కడ నిప్పు లేనిదే పొగ రాదు అంటారు. 100 ఏళ్ల 200 ఏళ్ల 300 ఏళ్ల క్రితం ఎక్కడైనా ఇస్లాంని స్వీకరించాలా లేదంటే మిమ్మల్ని నరికేస్తామని చెప్పి ఎవరైనా చెప్పి ఉన్నారా? అసలు నిజంగా ముస్లిమ్స్ కి ఆడవాళ్ళకి స్పెషల్ మంచి స్వేచ్ఛ ఉందా? 1400 సంవత్సరాల క్రితం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మొట్టమొదటి పోరాటం ముస్లిం మహిళల హక్కుల కోసము. సో మీరు హ్యాపీగానే ఉన్నారా? ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ మీద జరిగిన దాడికి ఖచ్చితంగా నేను భారత్ కి సపోర్ట్ చేశాను. ప్రతిరోజు మేము భారతీయులం అని చెప్పి నిరూపించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇంత అతివాదం మాకు అవసరం లేదు. ఎప్పుడైతే అవసరం వస్తుందో ఆ రోజు నిరూపించుకుంటాం మేము. అసలు హిందువుల మీద దాడి జరిగినప్పుడు ఒక ముస్లిమాన్ వచ్చి హిందూ దేవాలయం మీద ఎవడురా దాడి చేసింది అని అడిగిన దాఖలాలు ఉన్నాయి. ఏదైతే అధర్మం జరిగినప్పుడు ప్రతిసారి మేము తీవ్రంగా ఖండిస్తామమ్మా. 100 కిలోమీటర్లు పోయేసి మేము అక్కడ వచ్చేసి ఓదార్చి అక్కడ న్యాయ పోరాటం చేసాము మా దళిత సోదరులతో కలిసి. దేశం సుభిక్షంగా ఉండాలా అని చెప్పి వచ్చినటువంటి ఖాజా మొయినుద్దీన్ వారసులం మేము. దేశం పైన దండయాత్ర చేసినటువంటి బాబర్ జహీరుద్దీన్ వారసులం కాదు అని చెప్పి ఈ మీ ఛానల్ ద్వారా మేము ప్రతి ఒక్కరికి తెలియజేస్తాము. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణి. రీసెంట్గా పహల్గామ్ దాడి తర్వాత ముస్లింల మీద కొన్ని అపవాదులు అనాలా, లేకుంటే నిజంగా ముస్లింలే పనిగట్టుకొని పగబట్టి చేశారా అనాలో, మొత్తానికైతే ముస్లింల మీద కొంత అపవాదు వచ్చింది అని చెప్పేసి కొంతమంది దీని మీద మాట్లాడుతున్నారు. అయితే ప్రతి ఒక్క ముస్లిం ఉగ్రవాది కాదు అని ఒక సైడ్ ఉంటే ప్రతి ఒక్క ముస్లిం ఉగ్రవాది అని మరోపక్క వినిపిస్తున్నా వైనం. సో దీని మీద మనతో మాట్లాడడానికి మరియు చర్చించడానికి, దీని గురించి మరింత విషయాలు మాట్లాడడానికి మనతో ఉన్నారు సూఫీ అసోసియేషన్ ఇన్ ఏపీ, అలాగే ముస్లిం మైనారిటీ లీడర్. హలో సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను. నమస్తే. నమస్తే. చాలా పద్ధతిగా నిజంగా నమస్తే అనేది హిందూ కానీ ముస్లిం కానీ తీసుకునే ఒక మంచి సంప్రదాయం కదా. జనరల్ గా అయితే మీరు నమస్తే అంటం కంటే కూడా మీ భాషని యూజ్ చేస్తారు. లేదమ్మా, మేము మాది సూఫీ యొక్క సిద్ధాంతము ఏదైతే సూఫీ గురువులు మాకు నేర్పించారో వారి యొక్క పాఠం ఏమిటంటే, వాళ్ళు నేర్పించిన సంస్కృతి ఏమంటే భారత సంస్కృతిని మీరు గౌరవిస్తూ వాళ్ళ సాంప్రదాయాలను గౌరవిస్తూ వాళ్ళలో కలిసిపోయి మీరు ఆ అల్లాను ప్రార్థించండి అనే పద్ధతిలో ఉంటారమ్మా. ఈ రోజుటికి కూడా భారతదేశంలో ఏదైతే మన సూఫీ దర్గాలు ఉన్నాయో ఆ దర్గాల వద్ద సెలబ్రేషన్ చేసుకుంటారు, హోలీ పండుగ చేసుకుంటారు, దీపావళి పండుగ చేసుకుంటారు. గుజరాత్లో ఏదైతే దేవా షరీఫ్ అని చెప్పి దేవా అని ఒక ఊరుంది, దాంట్లో వారిస్ పియా అని చెప్పి మీరు కావాలంటే మీ యూట్యూబ్లో కానీ గూగుల్లో సెర్చ్ చేయండి. అక్కడ హోలీ పండుగ అంగంగా వైభవంగా జరుపుకుంటారు. అంటే అందరూ కలిసి జరుపుకుంటారు. అందరూ ఆ వారిస్ పియా అనే ఆ సూఫీ గురువు సమాధి అక్కడ ఉంటే అక్కడికి వచ్చేసి ఆ ప్రాంగణంలో జరుపుకుంటారు. అదే విధంగా మీకు యూపీలో ఉన్నటువంటి కిచోచా అని చెప్పి ఒక ఊరు ఉందన్నమాట. ఆ ఊర్లో ఖాజా అష్రఫ్ జహంగీర్ పీర్ సిమ్నాని అని చెప్పేసి అష్రఫియా ఏదైతే అష్రఫియా ఫౌండర్స్ ఉంటారో ఆయన యొక్క సమాధి ఉంది. దాదాపు 700 సంవత్సరాల సమాధి. అక్కడ దీపావళి పండుగ జరుపుకుంటారు, దీపాలు అలంకరిస్తారు. అది కూడా కావాలంటే మీరు చూసుకోవచ్చు. ఈ రోజుల్లో నేను తీసుకొని వచ్చి మీకు ఎవిడెన్స్ సాక్ష్యం చూపించాల్సిన అంటే అవసరం లేదు. ఏది చెప్పినా ఏమంటే క్షణాల్లో ఎవరైతే గౌరవనీయులైన గూగుల్ గారు ఉన్నారో ఆయనకి అడిగితే చెప్పేస్తారు. కాబట్టి ఏమంటే ఈ యొక్క సంస్కృతి మా పెద్దవాళ్ళు నేర్పించారు, నమస్కారం సమస్కారం అని చెప్పి. అందుకని ఏమంటే మేము ఎప్పుడు కూడా నమస్కారంతోనే మొదలు పెడతాము. నమస్కారం పెట్టి తర్వాత మా ముస్లిం సోదరులకు అస్సలాము అలైకుం అని చెప్పి మేము ఇంటర్వ్యూ కానివ్వండి, ఉపన్యాసం కానివ్వండి మొదలు పెడతాము. గ్రేట్. అంటే నిజంగా నమస్కారం సంస్కారం అని మీరు మాట్లాడడం చాలా గొప్పగా అనిపించింది. అయితే మరి మీరు ఇంతలా మీ పెద్దవాళ్ళు దీని గురించి ఇంత గొప్పగా చెప్పి ప్రతి పండుగని సెలబ్రేట్ చేసుకోవాలి, ఇది మన
మన ఇండియా అని చెప్పి మీరు చాలా గొప్పగా చెప్పారు. కానీ ఇదే మీ ముస్లింలో మీ అని ఎందుకని అంటున్నా అంటే యాజ్ ఎ హిందూగా మిమ్మల్ని ఒక అడగాలి అనుకుంటున్నాను. చాలా మంది హిందువుల యొక్క ప్రశ్న కూడా అది. అసలు వీళ్ళ పద్ధతులు కానీ హిందువుల దేవుణ్ణి కానీ వాళ్ళ యొక్క ప్రసాదాలు కానీ బొట్టు కానీ మీరు స్వీకరించరు, తీసుకోరు, దరిదాపుల్లో కూడా రానివ్వరు, రైట్? అలాంటప్పుడు మీరు పండుగలు మేము దరిదాపుల్లో రానివ్వరు అని చెప్పి మీరు చెప్తున్నారు. చాలా మంది నేను చెప్తాను, చాలా మంది ముస్లింలు అసలు దాన్ని తీసుకోరు. ఎందుకంటే చాలా మంది ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు మాకు, బాయి బాయి అంటూ. ఎందుకంటే ఇవాళ రేపు ముస్లిం క్రిస్టియన్స్ ఫ్రెండ్స్ లేకుండా ఎవరికీ లేరు. కానీ ఎప్పుడైతే ఆ బొట్టు కానీ ప్రసాదం కానీ ఉందో మాకు వద్దు అని నిర్మాటంగా తిరస్కరిస్తారు. అలాంటి వాళ్ళని మీరేమంటారు? అతివాదులు అన్ని మతాల్లో ఉన్నారు అని చెప్పి మీరు ఈ సమాధానాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. అతివాదులు అన్ని మతాలలో ఉన్నారు. ఇలాంటిది నాకు తెలిసి నాకు 50 ఏళ్ళు ఇలాంటివి చూస్తుండేది నేను ఒక 10-15 సంవత్సరాల నుంచే చూస్తున్నాను. అటువైపు కానివ్వండి ఇటువైపు కానివ్వండి. మేము 90s లో మా ఫ్రెండ్స్తో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి ఉచిత దర్శనానికి పోవడం, కాలి నడకన పోవడం, అది మాకు ఒక ఆనందం అన్నమాట. అందరూ మా హిందూ సోదరులు ఉంటారు, ఫ్రెండ్స్, వాళ్ళతోనే కలిసి చదువుకున్నాం, వాళ్ళతోనే పెరిగాము, ఒకే ప్రాంతం మాకు. అక్కడికి పోయినప్పుడు అక్కడ పోయి దర్శనానికి పోయేసి అక్కడ లడ్డు ఇస్తే ఆ లడ్డు తినేసి అసలు ఈ ఏదైతే విభేదాలే తెలియవు మాకు. వినాయక చవితి వస్తే అందరూ కలిసి చేసేసేవాళ్ళము. తర్వాత మా మస్జిద్కి మేము వెళ్ళేవాళ్ళం. మా మస్జిద్లో కూడా ఏమంటే ఉపన్యాసం ఇచ్చేవాళ్ళు, సమాజంలో ఎలా మేము నడవాలి అని ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు. అయితే ఈ అతివాదం ఎప్పుడైతే పెరిగిందో మన భారతదేశంలో మీరు చెప్పిన విభేదాలు మొదలైనవి. ఇంతకుముందు ఇలాంటి పరిస్థితులు లేవు. నేను ఒక ముస్లిమ్స్లోనే కాదు, అన్ని ఇప్పుడు హిందువుల్లో ముస్లిమ్స్లోనే కేవలం ఈ విభేదాలు వచ్చినాయి. దీనికి కారణం ఎవరంటే ఎవరైతే బాధ్యత కలిగిన బోధకులు ఉంటారో, ఎవరైతే మత గురువులు ఉంటారో వాళ్ళు దీనికి ముఖ్యమైన కారణం అన్నమాట. వాళ్ళే దీనికి కారణం. ఇంతకు ముందు బోధించే వాళ్ళు, ఇంతకు ముందు ఎవరైతే ఈ భారతదేశంలో మొట్టమొదటిసారి వచ్చింది ఎవరు? మాలిక్ బిన్ దినార్ రజియల్లాహు తాలా అన్హు వారు కేరళ ప్రాంతానికి వ్యాపార నిమిత్తం వచ్చినప్పుడు ఆయన వ్యాపారం కోసం 16 మందితో కేరళలో ఉన్నటువంటి అరేబియా సముద్రం పక్కన వ్యాపార నిమిత్తం వచ్చినప్పుడు చైర్మన్ పెరుమాళ్ అనే రాజు ఎవరైతే ఉన్నారో, హిందువు రాజు, ఆయనకి ఒక కళ వస్తే ఆ కళకి ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ ఆస్థానంలో, ఆ రాజు యొక్క ఆస్థానంలో గురువులు అందరూ ఉన్నప్పటికీ వాళ్ళు దానికి సమాధానం సరిగా ఇవ్వకపోగా ఎవరైతే ఈ ముస్లిమ్స్ వచ్చి ఉన్నారో వాళ్ళు చెప్తారు అని వాళ్ళలో ఒక సలహా ఇస్తే వాళ్ళని తీసుకొని పోయిన తర్వాత వాళ్ళు అడిగిన ఏదైతే ఆ రాజుకి పడినటువంటి ఆ కళకి వీళ్ళు కరెక్ట్గా సమాధానం ఇస్తే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ విశ్వాసం ఏంది, మీరు ఏ విధంగా ఆరాధిస్తారు అని చెప్పి వాళ్ళని అడిగి తెలుసుకొని భారతదేశంలో మొట్టమొదటి కల్మా చదివి ఇస్లాంని స్వీకరించింది ఒక హిందూ రాజు, చైర్మన్ పెరుమాళ్. ఈ రోజుకి కూడా భారతదేశంలోనే మొట్టమొదటి మసీదు ఎక్కడైనా ఉందంటే, మస్జిద్ ఉందంటే అది కేరళలోను తిరుసూరులో ఆ మస్జిద్ ఉంది. అప్పటికి ప్రపంచంలో ఎక్కడ మస్జిద్ లేదు. మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కాబా నుంచి మక్కా నుంచి మదీనాకి కూడా రాలేదు. మదీనాలో కూడా మస్జిద్ నిర్మాణం జరగలేదు. 629 క్రీస్తు శకం 629 ఆ డేట్ కూడా మీరు ఇప్పుడు అక్కడ చూడొచ్చు. మొట్టమొదటి మసీదు పెంకుటిళ్లతో కట్టిన మసీదు, ఇస్లామిక్ స్ట్రక్చర్ కాదు. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, ముస్లింలని చూసి ప్రభావితమైన వారు ఏదో పళ్ళు అమ్ముకునే వాళ్ళు, పూలు అమ్ముకునే వాళ్ళు, పంచర్లు వేసుకునే వాళ్ళు కాదమ్మా. రాజులు, ఏదైతే ముఖ్యులు పండితులు ఉన్నారో, ఎవరైతే గ్రంథాలను చదివిన వారు ఉన్నారో వారు భారతదేశంలో ఇస్లాంని స్వీకరించారు. ఇస్లాంని స్వీకరించమని కూడా ఏ మత గురువు, ఏ సూఫీ గురువు చెప్పలేదు. ప్రముఖ అఘోర కాళీమాత ఉపాసకులు అఘోర కేశవానంద సరస్వతి
మీకు భూమి లోపల ఎక్కడైనా నిధులు ఉన్నట్లు తెలిస్తే వెంటనే సంప్రదించవలసిన నెంబర్ 9963543461. స్త్రీ పురుష వశీకరణం, లక్ష్మీ వశీకరణం, ఇంకా స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా వాక్ సిద్ధి, మంత్రసిద్ధి పొందిన ధనప్రాప్తి వశీకరణ స్పెషలిస్ట్ అఘోర కేశవానంద సరస్వతి గారు అమ్మవారి పూజలు చేసి 9 రోజుల్లో అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపగలరు. మా కాంటాక్ట్ నెంబర్ 9963543461. మీ జాతకంలో ఉన్న గ్రహ పీడలన కష్టాలు పడుతున్నారా? ఏళ్ల తరబడి సంతానం కోసం పరితపిస్తూ ప్రతి నిమిషం నరకం అనుభవిస్తున్నారా? ఎన్ని సంబంధాలు వచ్చినా వివాహం ముడిపడట్లేదా? విద్య, వ్యాపారం, ఉద్యోగంలో వెనుకబడిపోతున్నారా? మీ వ్యాపారం సరిగ్గా నడవట్లేదా? ప్రేమ విఫలం, ఇతరుల సాంగత్యం, ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే మీ అన్ని సమస్యలకు ఫోన్ ద్వారా సంప్రదించి యంత్ర తంత్ర మంత్రాల ద్వారా, నవగ్రహ కాలసర్ప దోష నివారణ ద్వారా అమ్మవారి పూజలు చేసి 9 రోజుల్లో పరిపూర్ణమైన పరిహారం చేయబడును. మా కాంటాక్ట్ నెంబర్ 9963543461.